నమస్తే రవి, ఆ ఫైల్ తీసుకో. ఓకే సార్. రవి, పని ఎంతవరకు వచ్చింది? అది ఈవినింగ్లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే, సాయంత్రం కంప్లీట్ చేస్తాను సార్. ఓకే ఓకే సార్. అన్నా పోతాయంట సూప్ అన్న. ఓ సార్. నయ్యా ఏమైంది నయా? నా ఏమైంది నా? ఎంత పని చేశానన్నా, మమ్మల్ని పిలిచింది మేము ఉద్యోగం అయ్యా నయ్యాలి నా ఏదన్నా అంతా ఎట్లా అయింది? ఏదైనా బట్టలు ఇబ్బంది నా ఏం కాదులేనా? ఇట్లా పని చేసుకున్నా నాకు చెప్పిండొచ్చు కదన్నా, నేను చేస్తాం కదన్నా ఇట్లా పనులన్నీ. ఏందినా నువ్వు? ఏం కాదన్నా, ఏం కాదన్నా. ఏమైంది రవి? సార్ అక్కడ చెట్లు కొట్టే అతనికి ఏదో రాయి పడినట్లుంది సార్. అవునా? అవును సార్. అన్నయ్య, అన్నయ్య ఎంత పని చేసామన్నయ్యా? ఏమేందన్నయ్యా? అన్నయ్య ఎంతమందన్నయ్యా? ఎంత పని చేసామన్నయ్యా? ఏమేందన్నయ్యా? సుబ్బన్న ఏమేందన్నా? చెప్తే వెళ్ళించుకున్నాడన్నా, చెప్తే కూడా ఏం కాదు, హాస్పిటల్ పదన్నయ్యా. నేను తీసుకురా రవి, వాటర్ తీసుకొని రా. హాస్పిటల్ వెళ్ళిపోయి సార్ కొన్ని మంచినీళ్ళు లాగానయ్యా. ఏం కాదు, ఏం కాదు. అన్ని రోజులు ఎక్కడ పోయినా ఏం కాదు. మీ ఆచూపు లేక ఎంత ఇబ్బంది పడినానయ్యా. ఏం లేదు పక్కన రాదు. ఏంలే తమ్ముడు, ఆ ముగ్గురికి చదువు లేదు కదా, కనీసం నిన్నన్న బాగా చదివించి ఓ మంచి పొజిషన్లో చూద్దామని చెప్పి మేము రాత్రి పగలు కష్టపడి సంపాదించి ఉన్న పొలము ఇల్లు అన్నీ అమ్మేసుకొని వీటికొచ్చి ఇప్పుడు ఏదో కూలి పని చేసుకొని అద్దెంట్లో ఉండి బతుకుతాను తమ్ముడు. చాలా సంతోషం అన్నయ్య. ఇప్పుడు నుంచి మొత్తం నేనున్నాను, మీకు అందరం కలిసి మెలిసి ఉన్నామయ్యా. మన ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నామన్నయ్య. మనము రానయ్యా అన్నయ్య. ఇప్పటి నుంచి మాత్రం మనం అందరం కలిసి మెలిసి ఉన్నామన్నయ్య. ఏం కాదు అన్నయ్య, మనం అందరం కలిసి మెలిసి ఉన్నామన్నయ్య. మనమంతా కలిసి మెలిసి ఉన్నామన్నయ్య. మనమంతా కలిసి మెలిసి ఉన్నామన్నయ్య.
మనంతా కలిసి మెలిసి ఉన్నాం అలాగే మనంతా కలిసి మెలిసి ఉన్నాం సరే సరే రాన్నయ్య